ఓం శాంతి. ఈరోజు మురళి 22/2/2025. మధురమైన పిల్లలారా, మీకు బాబా ఏదైతే వినిపిస్తున్నారో అదే వినండి. అసురీ విషయాలు వినకండి, మాట్లాడకండి. అసురీ విషయాలంటే చెడు విషయాలు వినకండి, మాట్లాడకండి. చెడు వినద్దు, చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు కర్మలు చెయ్యొద్దు, చెడు ఆలోచించద్దు. ఎన్నింటికి ఆధారం చెడు ఆలోచనలే. అందుకే బాబా అంటున్నారు, చెడు అని దేనికంటారు? వ్యర్థాన్ని కూడా చెడు అంటారు, సాధారణం కూడా వేస్ట్. దానికే బాబా అంటున్నారు, బాబా ఏదైతే వినిపిస్తున్నారో అదే వినండి. ప్రశ్న: పిల్లలైన మీకు బాబా ద్వారా ఏ నిశ్చయం ఏర్పడింది? బాబా మీ తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. ఈ నిశ్చయం బాబా ద్వారా ఏర్పడింది. ఈ స్మృతిలో ఉండేందుకు మీరు పురుషార్థం చెయ్యండి. కానీ మాయ ఈ విషయాన్నే మరిపింపచేస్తుంది. అజ్ఞాన కాలంలో మాయ విషయమే ఉండదు, మునిగే ఉంటారు. ఇంకా మాయ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న, ఇంకొక ప్రశ్న: ఏ చార్టుని రాయడంలో విశాల బుద్ధి కావాలి పిల్లలకు? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని ఎంత సమయం స్మృతి చేశాను అన్న చార్టు రాయడంలో చాలా విశాల బుద్ధి కావాలి. దురాందేశ బుద్ధి, సూక్ష్మ బుద్ధి కావాలి. ఆత్మాభిమానిగా అయి బాబాను స్మృతి చేస్తేనే వికర్మలు వినాశమవుతాయి. ఆత్మాభిమాని అయి బాబాను స్మృతి చేస్తేనే వికర్మలు వినాశమవుతాయి. బాబా సారం చెప్తున్నారు, ఈ అసురీ చీచీ ప్రపంచంను చూడకూడదు. ఇది పాత ప్రపంచం, దీనితో మీరు ఏ సంబంధము పెట్టుకోకూడదు. దీన్ని చూస్తూ చూడకుండా ఉండాలి. సెకండ్ పాయింట్: ఈ అనంతమైన డ్రామాలో మనం పాత్రధారులం. ఈ విషయం మీలో క్షణక్షణము గుర్తుండాలి. ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ తిరిగి జరుగుతుంది. దీన్ని మీ స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయంలోనూ పాస్ కావాలి. విశాల బుద్ధి కలవారిగా కావాలి. డ్రామాలో మనం పాత్రధారులము. ఇది క్షణక్షణము నడుస్తోంది డ్రామా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలోనూ పాస్ అవ్వాలి. ఏదైనా విషయం రాని డ్రామాలో విశాల బుద్ధి కలవాళ్ళుగా కావాలి. వరదానం: రియాలిటీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కార మూర్తులుగా కండి. రియాలిటీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కార మూర్తులుగా కండి. సో బాబా చెప్తున్నారు విశేషంగా, ఓం శాంతి. ఇప్పుడు టీచర్ వచ్చారని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. వారు తండ్రి, టీచర్ మరియు సద్గురు అనే విషయం పిల్లలకు తెలుసు. పిల్లలకి ఈ విషయం స్మృతిలో ఉంది, కానీ నంబర్ వారుగా పురుషార్థానుసారంగా స్మృతిలో ఉంది. వీరు టీచరు, తండ్రి మరియు సద్గురు అని ఒక్కసారి తెలుసుకున్నారంటే ఇంకెప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోలేరని నియమం చెప్తోంది. కానీ ఈ మాయ మరిపింప చేస్తుంది. అజ్ఞాన కాలంలో మాయ ఎప్పుడూ మరిపింప చెయ్యదు. పిల్లలు ఎప్పుడూ తమ తండ్రిని కానీ తండ్రి వృత్తిని కానీ మర్చిపోరు కదా. లౌకికంలో మా నాయన్ని నేను మర్చిపోయినా, మా నాయన ఏం పని చేస్తారో నాకు తెలియదు, గుర్తుండదంటారా? ఏమన్నా గుర్తుండని వాళ్ళని ఏమంటారు? ఏమబ్బా ఇంత తెలివి లేదు ఈయనకి అంటారు. బాబా అదే అంటున్నారు, అజ్ఞాన కాలంలో ఆ విధంగా ఎప్పుడు చెప్పరు. నేను నా తండ్రి ఆస్తికి యజమానిని అని పిల్లలకి ఎంతో సంతోషం ఉంటుంది. పిల్లలు చదువుకున్నా తండ్రి ఆస్తి అయితే వారికి లభిస్తుంది. పిల్లలైన మీరు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే ఈ తండ్రి కూడా మీకు వారసత్వం, ఈ తండ్రి ద్వారా కూడా మీకు వారసత్వం లభిస్తుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నేను బాబాకు చెందిన వాడిని అని బాబా ద్వారా మీకు నిశ్చయం ఏర్పడింది. బాబా ద్వారా మనకు నిశ్చయం ఏర్పడింది. ఏమని? బాబానే నా సర్వస్వమని బాబా ద్వారా మేము చదువుకుంటున్నామని మనకు నిశ్చయం ఏర్పడింది. ఈ నిశ్చయంలోనే నంబర్ వారుగా ఉన్నాం కదా, అదే బాబా అంటున్నారు. నిశ్చయంలో నంబర్ వారు ఉంది. బాబానే మన సర్వస్వము. కావున వారు సద్గురువు కూడా.
ఈ విషయాలను మర్చిపోకూడదు. నేను బాబాకు చెందినవాడిని అని బాబా ద్వారా మీకు నిశ్చయం ఏర్పడుతుంది. బాబాయే సద్గతికి దారిని చూపిస్తారు. కావున ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయన సద్గురువు కూడా. బాబా ఏదైతే వినిపిస్తారో మీరు అదే వినాలి. చెడు వినద్దు, చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించద్దు. 3 కోతుల బొమ్మల్ని చూపిస్తారు కదా గాంధీ మహాత్మ దగ్గర. సో బాబా అంటున్నారు ఆ విధంగా మనం కూడా చెడుని వినకూడదు, చెడుని మాట్లాడకూడదు. వ్యర్థ సంకల్పాలు, పరచింతన చేసినామంటే అది చెడే కదా. అందుకే బాబా అంటున్నారు చెడు వినద్దండి, చెడు చూడొద్దండి, చెడు మాట్లాడద్దండి, చెడు ఆలోచనలే చెయ్యొద్దని బాబా మనకు చెప్తారు. బాబా అంటున్నారు అని కోతుల బొమ్మలను తయారు చేశారు. ఇప్పుడు మనుషుల బొమ్మల్ని తయారు చేస్తున్నారు. మీ వద్ద కూడా నల్లని అక్కయ్యతో అలా తయారు చేయించారు బాబా. దీదీ వెళ్ళిపోయినారు కదా. కావున మీరు బాబా గ్లానీని వినకండి. నన్ను ఎంత గ్లానీ చేశారు అని బాబా అంటున్నారు. కృష్ణుడి భక్తులు ధూపాన్ని వేస్తే రాముడి భక్తులు ముక్కులు మూసుకుంటారు. ఒకరి వాసన ఒకరికి నచ్చదు. వారు పరస్పరం శత్రువులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు రామవంశీయులు, ప్రపంచంలోని వాళ్ళందరూ రావణ వంశీయులు. ఇక్కడ ధూపం విషయం లేదు, అక్కడ ధూపం విషయం మాట్లాడుకుంటారు, ఇక్కడ ధూపం విషయం లేదు. ఇప్పుడు పరస్పరం కొట్లాడుకుంటారు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప. ఉండేది ఒకడే భగవంతుడు. బాబా అంటున్నారు తండ్రిని సర్వవ్యాపి అని అనడంతో ఎలా అయిపోయినారో చూడండి. రాళ్లల్లో రప్పల్లో భగవంతుడు ఉన్నాడని భావించడం ద్వారా బుద్ధి రాతి బుద్ధిగా అయిపోయింది. మీకు వారసత్వాన్ని ఇచ్చే అనంతమైన తండ్రిని మీరు ఎంతగా గ్లాని చేసేశారు. జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. అవి జ్ఞానరత్నాలు కాదు. అనేకమైనటువంటి విషయాల గురించి శాస్త్రాలు, పురాణాలు జ్ఞానరత్నాలు కాదు, ఫిలాసఫీ అది. అవి కేవలం బాబా అంటున్నారు చూడు రాళ్ళు మాత్రమే. ఇప్పుడు మీరు బాబాను స్మృతి చేయాల్సి ఉంటుంది. నేనెవరినో ఎలా ఉన్నానో నన్ను యథార్థ రీతిగా ఎవరూ తెలుసుకోలేరు. పిల్లల్లో కూడా నంబర్ వారుగా ఉన్నారు తెలుసుకునే దాంట్లో. బాబాను యథార్థ రీతిగా స్మృతి చేయాలి. వారు కూడా ఒక చిన్న బిందువే, వారిలో ఈ పాత్ర అంతా నిండి ఉంది. బాబాను యథార్థ రీతిగా తెలుసుకొని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనం పిల్లలైనంత మాత్రాన బాబా అంత పెద్దగా ఉండరు. బాబా ఆత్మ పెద్దగా ఉంటుంది అని కాదు, మన ఆత్మ చిన్నగా ఉంటుంది అని కాదు. బాబాలో జ్ఞానం ఉంది, ఇమిడి ఉంది, జ్ఞాన సాగర్లు. అంతేకాని ఆత్మ పెద్దదిగా చిన్నదిగా అనే మాట లేదు. మీలో కూడా జ్ఞానం ఉంది, కానీ అది నంబర్ వారుగా ఉంది. స్కూల్లో కూడా నంబర్ వారుగా పాస్ అవుతారు కదా విద్యార్థులు, నంబర్ వారుగానే పాస్ అవుతారు. ఎవరికి 0 మార్కులు రావు, ఎన్నో కొన్ని మార్కులు తీసుకుంటారు. నేను మీకు ఏ జ్ఞానాన్నైతే వినిపిస్తానో అది మళ్ళీ ప్రాయలోపం అయిపోతుంది. అయినా చిత్రాలు కూడా ఉన్నాయి, శాస్త్రాలు కూడా తయారు చేయబడ్డాయి. చెడు వినద్దు, చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు ఆలోచించద్దు, చెడు కర్మలు చెయ్యొద్దు. బాబా ఆత్మలైన మీతో చెప్తున్నారు, ఈ అసరీ ప్రపంచాన్ని ఏం చూడాలి? ఈ చీచీ ప్రపంచం నుండి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు ఆత్మకి ఇది పాత ప్రపంచం అన్న స్మృతి కలిగింది. ఈ ప్రపంచంతో సంబంధాన్ని ఎందుకు పెట్టుకోవాలి? ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదని ఆత్మస్మృతి కలిగింది. మన శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఆత్మకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. కావున వీటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. భక్తి మార్గంలో కూడా ఉదయమే లేచి మాలను జపిస్తూ ఉంటారు. ఉదయం వేళను మంచి ముహూర్తంగా భావిస్తారు. అది బ్రాహ్మణుల ముహూర్తం. బ్రహ్మభోజనం మహిమ కూడా ఉంది. బ్రహ్మభోజనం కాదు, ఇది బ్రహ్మభోజనం. మిమ్మల్ని కూడా బ్రహ్మకుమారికి బదులుగా బ్రహ్మకుమారి అని అంటారు. వారు ఏమీ అర్థం చేసుకోరు. బ్రహ్మ పిల్లలు బ్రహ్మకుమారి కుమారిలే కదా. బ్రహ్మం ఒక తత్వం, అది ఆత్మలుండే స్థానం. పరంధామాన్ని బ్రహ్మ మహాతత్వం అంటారు కదా. దానికి ఏం బాబా అంటారు ఉండే స్థానం మాత్రమే. బాబా లేకుంటే దానికి ఏం మహిమ లేదు. దానికి ఏమి మహిమ ఉంటుంది? పిల్లలు మీరు ఒకవైపు పూజ చేస్తారు, మళ్ళీ ఇంకొక వైపు గ్లాని చేస్తారు. తమో ప్రధానులు కూడా అవ్వాల్సే ఉంది.
చక్రం పునరావృత్తి అవుతోంది. ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే వారికి చక్రాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. ఈ సృష్టి చక్రం కేవలం 5000 సంవత్సరాలు మాత్రమే అనే విషయం పైన పూర్తి ధ్యాసని ఉంచాలి. రాత్రి తర్వాత పగలు తప్పకుండా రావాల్సిందే. రాత్రి తర్వాత పగలు తప్పకుండా వస్తుంది. అలాగే కలియుగం తర్వాత సత్యుగం తప్పక రావాల్సిందే. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలు తప్పక పునరావృతం అవుతాయి. కావున మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మని అన్నీ చేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. మనం పాత్రధారులు అన్నట్లయితే ఈ నాటకం యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి కదా. ఇది కూడా ఎవరికీ తెలియదు. మామూలుగా కూడా సినిమాలో పాత్రధారులు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా ఎన్ని రీళ్ళు, ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏం కథ అన్నీ తెలుసుకుంటారు కదా. బాబా అదే చెప్తున్నారు. మనం ఈ నాటకంలో పాత్రధారులై ఉండి సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం తెలీదు అన్నారు. అనేక ఋషులు, మునులు, విద్వాన్ పండితులు కూడా మాకు తెలియదు అన్నారు. బాబా అదే అంటున్నారు. తప్పక తెలుసుకోవాలి కదా. ఇది కూడా ఎవరికీ తెలియదు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతుంది. మరి ఇదొక డ్రామా అనే కదా. క్షణక్షణము గడిచిపోయినదే మళ్ళీ పునరావృత్తి అవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తక్కువ బుద్ధి కలవారు ఎల్లప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు. వారు టీచర్ని మా పైన కృప చూపించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతారు. కానీ ఇందులో టీచర్ ఏం చేయలేరు. అలాగే ఇది కూడా ఒక చదివే. ఈ గీతా పాఠశాలలో స్వయంగా భగవంతుడే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. కలియుగం మారి మళ్ళీ సత్యుగంగా తప్పక తయారవుతుంది. డ్రామానుసారంగా బాబా కూడా రావాల్సి ఉంటుంది. నేను కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తానని బాబా అంటున్నారు. నేను సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇలా ఎవ్వరూ అన్నారు. వారు స్వయాన్ని శివోహం అంటారు. మరి దాని అర్థం ఏమి? శివబాబా చదివించేందుకు, సహజరాజ్యయోగాన్ని నేర్పించేందుకు వస్తారు. ఏ సాధు సన్యాసి మొదలైన వారిని శివ భగవంతుడు అని అనడానికి వీల్లేదు. దేహమున్న ఏ దేహదారులను అనడానికి వీల్లేదు. నేను కృష్ణుణ్ణి, మేము లక్ష్మీనారాయణలము అని చాలామంది అంటూ ఉంటారు. సత్యుగ యువరాజైన శ్రీకృష్ణుడెక్కడా? ఈ కలియుగి పతితులెక్కడా? ఇతడిలో భగవంతుడు ఉన్నాడని వారు అనరు. ఇతడే భగవంతుడు అని అంటారు. ఇటువంటి మనుషుల వద్దకు వెళ్ళకండి. మీరు మందిరాల్లోకి వెళ్ళి వీరు సత్యుగంలో రాజ్యం చేసేవారు, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని వారిని అడగండి. సత్యుగం తర్వాత తప్పకుండా త్రేత, ద్వాపర, కలియుగాలు వస్తాయి. సత్యుగంలో సూర్యవంశీ రాజ్యం ఉండేది. త్రేతాయుగంలో చంద్రవంశీ రాజ్యం ఉంటుంది. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారు కదా, మరి తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉండాలి. బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి రచన జరుగుతుంది. రచయిత అని బ్రహ్మననరు. రచయిత కాదు, బ్రహ్మ కూడా రచననే. బ్రహ్మ ద్వారా స్థాపనా కార్యం శివబాబా చేస్తున్నారు. అంతేగాని శివుడు రచయిత కానీ బ్రహ్మ కూడా ఒక రచననే. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బాబా అంటున్నారు, రచయిత అని బ్రహ్మనన్నారు. ఆ తండ్రి అయిన భగవంతుణ్ణే రచయిత అని అంటారు. తను ఎలా రచిస్తారో ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. ఈ శాస్త్రాలన్నీ తర్వాత తయారయ్యాయి. క్రీస్తు అర్థం చేయించినది బైబిల్గా తయారైంది. ఆ తర్వాత దాన్ని గాయనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్రీస్తుకి గాయనం ఏముంది? అనేక జన్మల్లోకి వచ్చేస్తున్నారు కదా. జనమరణ చక్రాల్లోకి వచ్చినాక వాళ్ళకి గాయనం అనేది ఉండదు కదా. అతడు గురువు కాదు, సందేశకుడు కాదు. కేవలం 5 లేదా 7 గతి సద్గతి జరగదు కదా. సర్వుల సద్గతి దాత, సర్వుల ముక్తి ప్రదాత, పతిత పావనుడు అని ఒక్క తండ్రినే పిలుస్తారు. ఓ భగవంతుడా తండ్రి, మా పైన దయ చూపించు అనే భగవంతుణ్ణే స్మృతి చేస్తారు. ఓ క్రీస్తు, మా పైన దయ చూపించండి అని అనరు. అందరూ అనరు, కొంతమంది క్రిస్టియన్స్ అనొచ్చు. తండ్రి అందరికీ ఒక్కరే. వీరు మొత్తం విశ్వమంతటికీ తండ్రి. సర్వ దుఃఖాల నుండి విముక్తులను చేసేది ఎవరు అని మనుష్యులకు తెలియదు. ఇప్పుడు ఈ మనుష్య సృష్టి అంతా తమోప్రధానమైపోయింది. ఈ ప్రపంచమే లోహ ప్రపంచం, ఐరన్ వరల్డ్.
ఇనుము ప్రపంచం. బంగారు యుగం ఒకప్పుడు ఉండేది, మళ్ళీ ఇప్పుడు అది తప్పకుండా వస్తుంది. ఇది వినాశం అయిపోతుంది, ప్రపంచ యుద్ధం జరుగుతుంది, అనేక ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. ఇదే ఆ సమయం. మనుష్య సృష్టి ఇప్పుడు ఎంతగా పెరిగిపోయింది. భగవంతుడు వచ్చాడని మీరంటూ ఉంటారు. బ్రహ్మ ద్వారా ఒక ఆది సనాతన దేవతా ధర్మం స్థాపన జరుగుతోందని పిల్లలైన మీరు అందరికీ ఛాలెంజ్ చేసి చెప్తారు. డ్రామానుసారంగా అందరూ వింటూ ఉంటారు. దైవీ గుణాలని కూడా ధారణ చేస్తారు. ఒకప్పుడు మీలో కూడా దైవీ గుణాలు లేవని మీకు తెలుసు. మొట్టమొదటి అవగుణమే కామ వికారం. ఎంతో అలజడి చేస్తుంది. మాయ కుస్తీ నడుస్తూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా మాయ తుఫాన్ వారిని పడేస్తుంది. ఇది లోహపు యుగం. ముఖం నల్లగా అయిపోతుంది. నీలమైన ముఖము అని అన్నారు. కృష్ణుని పాము కాటేసిన కారణంగా నీలంగా అయిపోయారు అని చూపిస్తారు. కేవలం అతడి పరువుని కాపాడేందుకు అలా అంటారు. ముఖాన్ని నల్లగా చూపిస్తే అతడి పరువు పోతుంది. దూరదేశము నుండి, నిరాకార దేశము నుండి యాత్రికుడు వస్తారు. ఆయనే బాబా బాటసారి. బహుదూరపు బాటసారిని శివునికే అంటారు. మీరిప్పుడు మళ్ళీ సతోప్రధానంగా తయారవ్వాలని బాబా అంటున్నారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి మరియు విష్ణుపురికి యజమానులుగా అయిపోతారు. ఈ జ్ఞాన విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. బాబా రూపము మరియు సుగంధం కలిగిన వారు, తేజోమయ బిందు స్వరూపుడు. వారిలో జ్ఞానం కూడా ఉంది. బాబా నామరూపాల నుండి అతీతుడైన వాడు కాదు. అతడి రూపమేమిటో ప్రపంచానికి తెలీదు. నన్ను కూడా ఆత్మ అనే అంటారు. నేను పరమాత్మను అని బాబా అర్థం చేస్తున్నారు. పరం అనగా పరం మరియు ఆత్మ, ఈ రెండు పదాలని కలిపి పరమాత్మ అంటారు. వారు తండ్రి మరియు టీచర్ మరియు సద్గురువు కూడా. జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు అంటే అందరి హృదయాల్లో ఏముందో తెలుసుకునేవాడని కాదు. పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి అందరూ జ్ఞానసాగర్లు అయిపోతారు కదా. మరి అతడొక్కడే జ్ఞానసాగరుడని ఎందుకంటారు? మనుషుల బుద్ధి ఎంత తుచ్చంగా మారింది చూడండి. జ్ఞానపు విషయాలను ఏమాత్రం అర్థం చేసుకోరు. బాబా భక్తి జ్ఞానాల యొక్క తేడాని అర్థం చేయిస్తున్నారు. బాబా వచ్చి మనకు భక్తి జ్ఞానాలు బాబా అంటున్నారు. ఆ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేది కూడా విషయం కూడా ఎవరికీ తెలియదు. అందరి మనసుల్లో ఉన్నారని అర్థం చేసుకుంటారు. హృదయాల్లో ఏముందో తెలుసుకుంటారని కాదు. మనుషుల బుద్ధి ఎంత తుచ్చంగా ఉంది చూడండి. జ్ఞానపు విషయాలు ఏమాత్రమూ అర్థం చేసుకోరు. బాబా భక్తి జ్ఞానం యొక్క తేడాను అర్థం చేయిస్తున్నారు. భక్తి జ్ఞానం యొక్క తేడాను బాబా అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట సత్యత్రేతాయుగాలలో జ్ఞానం అనే పగలుంటుంది. ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో అజ్ఞానం అనే రాత్రి ఉంటుంది. జ్ఞానము ద్వారా సద్గతి కలుగుతుంది. ఈ రాజయోగం యొక్క జ్ఞానము హఠయోగులు అర్థం చేయించలేరు. అలాగే అపవిత్రులుగా ఉన్న కారణంగా గృహస్థులు కూడా అర్థం చేయించలేరు. మరి రాజయోగాన్ని ఎవరు నేర్పించాలి? నన్నొక్కడే స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయని బాబా చెప్తున్నారు. నివృత్తి మార్గం యొక్క ధర్మం వేరు, ప్రవృత్తి మార్గం యొక్క జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు వాళ్ళు? ఇక్కడ అందరూ భగవంతుడు సత్యమని అంటూ ఉంటారు. సత్యముని వినిపించేవారు ఒక్క తండ్రియే. ఆత్మకి ఇప్పుడు స్మృతి కలిగింది. కావుననే నర నుంచి నారాయణుడిగా తయారు చేసే సత్యమైన కథను వినిపించమని బాబాను స్మృతి చేస్తారు. నర నుంచి నారాయణుడిగా అయ్యే కథను వినిపించండి అని బాబాని స్మృతి చేస్తారు అందరూ. కానీ నరుడే నారాయణుడు అంటారు, మానవుడే మాధవుడు అంటారు. కానీ దాని గురించి ఎవరికి తెలియదు ఏమి అనే విషయం. బాబా అదే చెప్తున్నారు. మానవుడే మాధవుడు అంటారు, నరుడే నారాయణుడు అంటారు, కానీ దాని గురించి తెలియదు. బాబా వచ్చి నరు నుంచి నారాయణులుగా తయారు చేసే జ్ఞానాన్ని ఇస్తున్నారు. సత్యమైన కథని వినిపిస్తున్నారు. మీరు అసత్యమైన కథలు వినేవారు, ఇప్పుడు సత్యమైన కథలు వింటున్నారు. ఆ అసత్యమైన కథల్ని వినడం ద్వారా ఎవరు సత్యనారాయణుడిగా అవ్వరు. మరి అది సత్యనారాయణ కథ ఎలా అవుతుంది?
మనుషులు ఎవరిని నర నుండి నారాయణుడిగా చెయ్యలేరు. అసలు స్వప్నంలో కూడా లేదు కదా మనుషుల నుంచి దేవతలుగా అవుతామని. అదే బాబా అంటున్నారు. బాబాయే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. బాబా భారతదేశంలోనే వస్తారు, కానీ ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. శివుణ్ణి శంకరుణ్ణి కలిపేసినారు, అనేక కథలు తయారు చేసేసినారు. శివపురాణం కూడా ఉంది. గీతను శ్రీకృష్ణుడు చెప్పాడు అంటారు. మరి అలాగైతే శివపురాణమే ఉన్నతమైంది కదా. వాస్తవానికి జ్ఞానమంతా గీతలోనే ఉంది. భగవాన్ వాచ మన్మనాభవ, ఈ అక్షరాలు గీతలో తప్ప ఇతర ఏ శాస్త్రాల్లోనూ ఉండవు. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అనే గాయనం ఉంది. శ్రేష్ఠ మతము ఒక్క భగవంతునిదే గాయనం ఉంది. శ్రేష్టాతి శ్రేష్టమైన మతము ఒక్క బాబాది. బాబానే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. బాబా అంటున్నారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఒక్కరే. ఆయనే వచ్చి శ్రేష్టాతి శ్రేష్టమైన గీతని వినిపిస్తున్నారు. ఒక్క భగవంతుడిదే. ఇంకొద్ది కాలంలో శ్రేష్టాచారి కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని మొట్టమొదట అందరికీ అర్థం చేయించాలి. ఇప్పుడుండేది భ్రష్టాచారి ప్రపంచం. శ్రేష్టాచారి ప్రపంచంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. వాళ్ళందరి కోసం వినాశం నిల్చొని ఉంది. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారసత్వం బాబా నుండే లభిస్తుంది. అందరూ తండ్రినే కోరుకుంటారు. ఎవరికన్నా ఎక్కువ ధనం ఉంటే లేదా పిల్లలు పుడితే భగవంతుడు ఇచ్చాడు అని అంటారు. కావున అందరికీ భగవంతుడు ఒక్కడే. మరి అందరిలో భగవంతుడు ఎలా ఉంటారు? అప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా ఆత్మలకు ఎలా చెప్తారు? బాబా ఇప్పుడు చెప్తున్నారు, మాకు పరమాత్మ జ్ఞానం ఇచ్చారని దాన్నే మేము సోదరులందరికీ ఇస్తున్నామని ఆత్మ అంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని ఎంతసేపు స్మృతి చేశాము అనే చార్టుని పెట్టుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి పిల్లలకు. ఆత్మాభిమానులై బాబాను స్మృతి చేసినట్లయితేనే వికర్మలు వినాశం అవుతాయి. జ్ఞానం చాలా సహజమైనది, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేస్తూ మీ ఉన్నతిని చేసుకోవాలి. ఇటువంటి చార్టుని ఏ కొద్ది మందో రాస్తారు. ఆత్మాభిమానులై బాబా స్మృతిలో ఉండడం ద్వారా ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని కలిగించరు. బాబా సుఖాన్ని ఇచ్చేందుకే వస్తారు. కావున పిల్లలు కూడా అందరికీ సుఖాన్నే ఇవ్వాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. బాబా స్మృతిలో అన్ని భూతాలు పారిపోతాయి. ఇది చాలా గుప్తమైన పురుషార్థం. చాలా గుప్తమైన పురుషార్థం. బాబా స్మృతిలో అన్ని భూతాలు పారిపోతాయి. ఇది చాలా గుప్తమైన पुरुषार्थम। अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, ఈ అసురీ చీచీ ప్రపంచాన్ని చూడకూడదు. ఇది పాత ప్రపంచం. దీనితో మీరు ఏ సంబంధము పెట్టుకోకూడదు. దీన్ని చూస్తూ చూడకుండా ఉండాల్సిందే కాబట్టి చూడాలి. చూసినా దాని ఎఫెక్ట్ మన పైన పడకూడదు. దీనికోసం చాలా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. బాబా అదే అంటున్నారు, ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకుండా ఉండే అభ్యాసం చేయండి. ఈ అనంతమైన డ్రామాలో మనము పాత్రధారులం. ఈ విషయం మీలో క్షణక్షణము గుర్తుండాలి. ఏదైతే గడిచిందో అది మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. దీనిని మీ స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయంలో పాస్ కావాలి. విశాల బుద్ధి కలవారిగా కావాలి. వరదానం, రియాలిటీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కార మూర్తులుగా కండి. రియాలిటీ అంటే సత్యత యొక్క రాయల్టీ ద్వారా ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే వాళ్ళే సాక్షాత్కార మూర్తులుగా కాగలుగుతారు. వివరణ, ఇప్పుడు ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపంలో సత్యత ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయించే సమయం వస్తుంది. ప్రత్యక్షత సమయంలో మాలలోని పూస నంబరు మరియు భవిష్యత్తులో రాజ్యస్వరూపము రెండూ ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు రేస్ చేస్తూ కొద్దిగా ఈర్ష్య అనే మట్టి పొర
రేస్ చేస్తూ చేస్తూ కొద్దిగా ఈర్ష్య అనే మట్టి పొర మెరుస్తున్న వజ్రాలను దాచేస్తోంది. అంతిమంలో ఈ పొర తొలగిపోతుంది. అప్పుడు దాగి ఉన్న వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలోకొస్తాయి. అంతిమంలో దూరమవుతుందిలే అని మనం నిర్లక్ష్యం సోమర్తనంలో ఉంటే కష్టం. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పటికి సాధ్యమవుతుంది. రాయల్ కుటుంబం వారు ఇప్పటి నుండే తమ రాయల్టీని చూపిస్తారు, అనగా తమ భవిష్య పదవిని స్పష్టం చేస్తారు. కావున రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయించండి. సత్యత ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయించండి. స్లోగన్: ఏ విధితోనైనా కానీ వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థతను ఇమర్జ్ చేసుకోండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి, వ్యర్థానికి పులి స్టాప్ పెట్టేయండి, సమర్థంగా ఆలోచన చేయండి, ఇమర్జ్ చేసుకోండి. అంతే, ఏదో ఒక విధి. ఎందుకంటే ప్రతి జాగాలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో వ్యర్థం వస్తూనే ఉంటుంది. దాన్ని సమాప్తం చేసుకునేకి ఏదో ఒక ఉపాయం ఆలోచించుకుంటేనే మానసిక శక్తి జమ అవుతుంది. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. స్వకల్యాణం చేసుకునేందుకు మరియు స్వపరివర్తన చేసుకునేందుకు విశేషంగా ఏకాంతవాసులుగా అంతర్ముఖులుగా కండి. ఏకాంతవాసులుగా అంతర్ముఖులుగా కండి. జ్ఞాన సంపన్నులే కానీ శక్తిశాలిగా కండి. ప్రతి విషయం యొక్క అనుభవంలో స్వయంని సంపన్నంగా చేసుకోండి. నేను ఎవరి సంతానమును, ఏ ప్రాప్తి ఉంది? ఈ మొదటి పాఠంలో అనుభవీమూర్తులుగా కండి. ఇక్కడ ఐక్యత మరియు ఏకాగ్రతను అనుసరించినట్లయితే సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. ఐక్యత మరియు ఏకాగ్రత ఏకాంతవాసీలకే లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.